ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్. వెల్కమ్ టు పబ్లిక్ డిమాండ్స్. ఆరోగ్యవంతమైన శిశువుల జననం కోసం గర్భిణీలు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం లయన్స్ క్లబ్ కళ్యాణ మండపంలో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పౌష్టికాహార వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ వారోత్సవాల్లో సుమారు 100 మంది గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ స్టాల్స్లో ప్రదర్శనకు ఉంచిన పౌష్టికాహార పదార్థాలను మంత్రి సుభాష్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గర్భిణీ స్త్రీలు, బాలింతల్లో రక్తహీనతను నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందించడం జరుగుతుందన్నారు. బాల సంజీవని స్కీమ్ ద్వారా అనుబంధ పోషకాహారం అందిస్తున్నామని, గర్భిణీలు, బాలింతలకు బాల సంజీవని పోషకాహార కిట్లను ఇవ్వడంతో పాటు కోడిగుడ్లు, పాలు, బియ్యం, నూనె, పప్పు వంటివి ప్రతి నెల అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. పెట్టించండి. కేక్, బాలామృతం కేక్ సార్. ఇది మొక్కజొన్నతో పిండితో మామూలుగా పెట్టారా? అంటే మామూలుగా ఇచ్చి ఇడ్లీతో తయారు చేశారు మొత్తం అంతా ఆ పిండితో. అవునండి. అంటే అట్లీ కొనుక్కునే తినేంత తోమత లేనప్పుడు జాంకాయ తింటే చాలు. ములగాకుతో పొడండి. మీరు బాగున్నారా? ఏమంటారా? బాగుండి వస్తున్నాను. ఉంటే మన బరువు తల్లికి బరువు అలా కరెక్ట్ గా సరిపోద్ది అని మన సింబల్ బాగుంది. బాగా చేశారు. రేపు వెళ్తాండి ఏదో మేమైతే చాలా హ్యాపీ ఫీల్ అవ్వం. ఎందుకంటే మేము ఏదో స్నాక్స్ పంపించేసుకోండి తొందరగా చేసేసి పిల్లలు. కానీ ఎంత మంచి మనకి మినిస్టర్ గారు వచ్చి మీ భాగ్యత పెట్టినవయ్యా, ప్రజల దీవెనలతో నీవు గెలిచావయ్యా, ఆ ప్రజల భాగ్యత పెట్టినవయ్యా. కార్మికులంటేనే కష్టజీవులయ్యా, ఆ కార్మికులకే మంత్రివయ్యావయ్యా. కార్మికులంటేనే కష్టజీవులయ్యా, ఆ కార్మికులకే మంత్రివయ్యావయ్యా. ప్రజల కష్టాన్ని గుర్తించి పరిపాలించే ఈ తరుణంలో, ప్రజల కష్టాన్ని గుర్తించి పరిపాలించే ఈ తరుణంలో వందనాలు, వందనాలు మంత్రి గారికి, వందనాలు, వందనాలు, వందనాలు మంత్రి గారికి, అభివందనాలు. పాలన చేపట్టి 100 రోజులైంది, ప్రజల మధ్యలో నీవు నడితావు.
కింద పెట్టే తర్వాత అలా వచ్చామ్మా. ఈ తరుణంలో వందనాలు వందనాలు మంత్రి గారికి వందనాలు 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 మంత్రి గారికి అభివందనాలు. ఆపదలో నీవు ఆదుకుంటున్నావు. పెంచడానికి ఇలా తయారు చేయించిన పదార్థాలతో ఏమీ లేని పక్షంలో జాంకాయ తిన్నా సరిపోతుంది అని అక్కడ డిస్ప్లే చేయడం జరిగింది. మళ్ళీ చెప్తా ఉన్నాను, రక్తహీనత అనేది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా తల్లిదే. ఎందుకంటే తండ్రి ఉన్నాడంటే పనికి వెళ్ళిపోతాడు, పిల్లలతో పడవలసిన తల్లే. మీకు మరో జన్మ లాంటిది. ఆ పిల్లవాడు ఏ కారణం చేతైనా పుడతంతోనే 2 కేజీలు లోపు పుట్టి ఏదైనా 2 కేజీలు లోపు పుట్టిన తక్షణం ఏదో రోగ నిరోధక శక్తి తగ్గి ఏదో ఇబ్బంది ఆ పిల్లవాడు పడతాం, తల్లి పడుతుంది. కనీసం ఏదైనా తేడాగా పుడితే తల్లి కర్మ అనిపిస్తుంది. తండ్రిది ఏముంది, ఏదో మర్చిపోవడానికి బయటికి పనిలోనో దేంట్లో నిమగ్నమై ఉంటారు. కాబట్టి అలాగే ఎవరికైతే ఇవన్నీ అందించినా కూడా రక్తహీనత ఉందో వాళ్ళని గుర్తించండి. అదేవిధంగా ఏ తల్లికైనా సరే ఆర్థిక స్థోమత పోగోక మీకు ఇబ్బంది పడుతున్న సమయంలో ఈ పౌష్టికాహారం తక్కువ ఇబ్బంది పడుతున్న సమయంలో ఇక్కడ దుర్గ గారికి కానీ ఇక్కడ మీకు నెంబర్ ఇస్తాను, ఆయనకి ఫోన్ చేసినా సరే మీ ఇంటికి తెచ్చి మీకు కావాల్సినవి ఇవ్వడం జరుగుతుంది. పౌష్టికాహారం తక్కువైనా లేకపోతే ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఈ యొక్క మహేష్ అని 9010904993. మళ్ళీ చెప్తున్నాను, 9010904993. ఈ ఆరోగ్యం విషయమే అతన్ని పిఆర్ఓగా నియమించడం జరిగింది. అదేవిధంగా మీరు వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు కూడా తగు చర్యలు తీసుకుని, రోడ్లు బాగలేదు కాబట్టి తగు చర్యలు తీసుకుని వెళ్ళండి. మీ అందరూ కూడా సుఖప్రసవం అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మేనళ్ళు మేనకోడలతో నన్ను కలుస్తారని ఆశిస్తూ ప్రజల కోసం, ప్రజల హక్కుల కోసం పబ్లిక్ డిమాండ్స్ న్యూస్ ఛానల్.